ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి అనేది చంద్రబాబు ప్రయత్నమని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని వెల్లడి. ఎన్నికల పర్యటనలో భాగంగా 62వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారిలో ధైర్యం నింపడానికే మార్చ్ పాస్ట్ ను నిర్వహించామన్న ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడిన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడి. కార్పొరేట్ల మేలు కోసం చిన్న మధ్యతరగతి వ్యాపారులను మోదీ సర్కార్ దెబ్బతీస్తోందని మండిపడ్డ సిపిఎం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు, వ్యాపారులను జగన్ ప్రభుత్వం పన్నులతో వేధిస్తోందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి అని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని, బాబు తన మాటలతో ఎరవేస్తారని, అవసరం తీరాక పాతర వేస్తారంటూ దుయ్యబట్టారు. రాజకీయ స్వార్థం కోసం వాలంటీర్ల పొట్ట కొట్టారని మండిపడ్డారు. వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్లు వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతి పరులు కాదా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దిగజారి మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్టకొట్టాడు. ఈ రకంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడటానికి అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకమో, ఏ సంక్షేమ కార్యక్రమమో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవీ చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీ, ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది? ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే, పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలామందికి దయనీయమైన పరిస్థితులు, పిల్లలుండి కూడా, ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజిపోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని స్థానిక 62వ డివిజన్లో ఎన్నికల పర్యటనలో భాగంగా వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి పర్యటించారు. ఎన్నికల పర్యటనలో భాగంగా 62వ డివిజన్ ఏవీఎస్ రెడ్డి రోడ్డు, చలసాని సూర్యప్రకాశ్రావు స్కూల్ వెనుక వైపు రాధానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. దుర్మార్గుడు చంద్రబాబు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. ఈ యొక్క కాలనీలో తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బాధపడేది ఒకటే,
మాకు పెన్షన్ ఈరోజు రావాల్సింది జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఇప్పటివరకు ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటి ఇప్పుడు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటిది ఈసారి ఫస్ట్ తారీఖు వచ్చినా కానీ చంద్రబాబు దుర్మార్గపు నీచ రాజకీయాలకి వృద్ధుల్ని దివ్యాంగుల్ని అందరినీ కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇంత కక్ష? మాకు ఆ ఒక్క పెన్షన్ 1వ తారీఖు వస్తుందంటే 5 గంటలకల్లా మాకు డబ్బులు మా చేతికి వస్తాయని చెప్పి సంతోషం ఉండేది. ఆ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చిత్తిమేశారు. దాన్ని 2 నెలలు మేము జగనన్న కోసం కష్టపడతాం గ్యారంటీగా, తప్పకుండా మళ్ళీ మేము జగనన్నే గెలిపించుకుంటామని పెద్దోళ్ళందరూ ఆశీస్సులు ఇస్తుంటే దివ్యాంగులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అదే చెప్తున్నారు. ఈ దుర్మార్గపు చంద్రబాబుని పొరపాటు కూడా రానియకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదు అని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఈసారి జగనన్నకి మంచి మెజార్టీతో ఈ డివిజన్ నుంచి గెలిపిస్తారని చెప్పని నాకు ప్రజలు వాక్ అని చెప్పి తెలియపరచుకున్నాయి. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మన స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, విజయ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో జగనన్నకి కానుకేస్తానికి ప్రజలంతా వెల్లంపల్లి గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిలో భాగంగా రోడ్లు, కాలువ, డ్రైన్స్ కానీ, మరి అదేవిధంగా పార్కులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు, మరి 1వ తారీఖున పెన్షన్లని చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా ఇవ్వడం ఆపేశాడు. కోర్టులో కేసులు వేసి మరి అవన్నీ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మరి 1వ తారీఖు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందుద్దని చెప్పేసి భార్యని బయట తిప్పుకున్నాడు, కోడల్ని బయట తిప్పుకున్నాడు, కొడుకుని బయట తిప్పుకున్నాడు. అది సరిపోక ఒక దత్తపుత్రుని తిప్పుకున్నాడు బయట. అది సరిపోక మోడీకి కూడా తెచ్చుకొని తిప్పుకున్నాడు. జగనన్న సింగల్గా ఈరోజు నవరత్నాల భాగంలో ఏంటంటే జగనన్న ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమం అంటే గత 5 సంవత్సరాలు సంతోషంగా ఎంతో ఆనందంగా రుద్రాలు కానీ అమ్మా అని మన సోదరి వాలంటీర్లు వెళ్ళి పొద్దున 6 గంటలకి ఎంత నవ్వుకుంటూ చిరునవ్వుతో తీసుకున్నారు. ఈరోజు మేము గడప వెళ్తూ వాళ్ళు అదే ఒక బాధ, ఏమని అన్నా మా పింఛన్ ఇంకా రాలేదన్నా, అన్నా ఈ నీచనైన పాలన ఏంటన్నా మాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైనా అర్థం చేసుకో, తప్పైపోయింది, మీడియా ముందు వచ్చి క్షమాపణ చేయకుండా. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే ఇంకా గొప్పగా ఉందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాము. పెన్షన్లు ఇవాళ 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఎవరు ఆప్ చేశారంటే అందరికీ అర్థమైపోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క విషయం కూడా ఇదే జరుగుతుంది. మా జగనన్న గారు రావాలి అని అంటున్నారు, శ్రీనివాస్ గారు కూడా కావాలన్నారు. గతంలో మేము చేసాము, అప్పుడు ఆలోచన కంటే ఇక్కడ బాగా పనిచేస్తున్నారు కాబట్టి జగనన్న గారు అందరూ మీ మహిళలందరూ సపోర్ట్. ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ దుర్గాశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 1 టౌన్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించారు. సీఐపీఎఫ్ సిబ్బంది 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మాడపాటి క్లబ్ మార్కెట్ మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇన్ని రోజులుగా రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు పారామిలిటరీ దళాలు, అలాగే లోకల్ పోలీసు, అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఆర్ అప్పారావు రోడ్డు, అలాగే తారాపేట, ఇలా కాళేశ్వరి మార్కెట్ ఈ ఏరియా అంతా కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. దీంట్లో మెయిన్ ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రజలందరిలోనూ కూడా ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు హక్కు వినియోగించుకోవాలని, దానికి ఏ పరిస్థితులు ఎదురైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ భరోసా కలిగించాలనే ఉద్దేశం ఇది. అదే రకంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కూడా మా వెస్ట్ డివిజన్ పరిధిలో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వ్యాపారులను మోదీ సర్కార్, జగన్ ప్రభుత్వం పన్నులతో వేధిస్తోందని సిపిఎం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. వ్యాపారులను జగన్ ప్రభుత్వం పన్నులతో వేధిస్తోందన్నారు.
జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, కరోనాతో వ్యాపారులు కుదేలయ్యారని చెప్పుకొచ్చారు. బీజేపీతో జతకట్టి టీడీపీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిందంటూ దుయ్యబట్టారు. రిటైల్ వ్యాపారంలోకి విదేశీ బడా కార్పొరేటర్ల ప్రవేశాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారని, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి చేసుకునే వారికి అండగా నిలిచే సిపిఎంకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యాపార రంగం అంతా దెబ్బతింటా ఉంది. చిరు వ్యాపారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు చిన్న మధ్యతరగతి వాళ్ళందరినీ దెబ్బతీస్తూ ఉంది. దానికి తోడు ప్రభుత్వాలు అటు జీఎస్టీ, నోట్ల రద్దు, ఇతర రకాలైనటువంటి సమస్యలతో దాని మొత్తం ఉపాధి దెబ్బతీస్తూ ఉంది. పనులు లేకుండా పోతా ఉన్నాయి. అందుకే ఈ రోజున సిపిఎం పార్టీని గెలిపించండి. ఇవాళ చిన్న వ్యాపారుల్ని, ఉపాధిని దెబ్బతీసినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించండి. అటు మోడీ ప్రభుత్వంతో తెలుగుదేశం జతకట్టింది. వైసీపీ ఇంకో వైపున చిరు వ్యాపారం దెబ్బతీస్తూ ఉంది. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలని గద్దెదించాలి. సిపిఎంని, వామపక్షాలని విజయవాడ సెంటర్ నుంచి ఒకసారి ఒక ఎమ్మెల్యేని చూసాం. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ స్వప్రయోజనాలకి పదవిని ఉపయోగించుకున్నారు తప్ప నగర అభివృద్ధికి కానీ, నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఉపయోగించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా వాళ్ళకి. ఇప్పుడు 3వసారి మేము అడుగుతూ ఉన్నాం, అవకాశం ఇవ్వండి అని చెప్పారని. ఈ నగర అభివృద్ధి కావాలన్నా, చెత్త పన్ను రద్దు కావాలన్నా, విద్యుత్ ఛార్జీలు తగ్గాలన్నా, వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులు కానీ, రిటైల్ వ్యాపారస్తులు కానీ సక్రమైనటువంటి పద్ధతుల్లో వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపార అభివృద్ధిని సాధించాలన్నా కూడా ఇక్కడ కమ్యూనిస్టులు, విజయవాడ నగరంలో కమ్యూనిస్టు శాసనసభ్యుడు అవసరం. అందుకనే శాసనసభ్యుడిగా పంపించేటువంటి వ్యక్తి మన పట్ల, దీని పట్ల వ్యవహరించేటువంటి, మన సమస్యల పట్ల అవగాహన. వైసీపీకి వస్తున్న ప్రజల స్పందన చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వృద్ధులకు నెల పింఛన్లు ఇచ్చే వాలంటీర్లను కోర్టుకు వెళ్లి ఆపారని, పండుటాకుల ఉసురు చంద్రబాబు, లోకేష్ నిమ్మగడ్డకు తప్పకుండా తగులుతుందని ధ్వజమెత్తారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ సాయిరాం రోడ్లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఇంటింటికి వెళ్లి నవరత్నాలు అందిన తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సొంత మనిషితో కంప్లైంట్ పెట్టించి, కేసులు వేపించి ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇంటికి తీసుకొచ్చే విధంగా అడ్డుకున్న వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. చాలా బాధేసింది. ఎందుకంటే వికలాంగులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 75 ఏళ్ళు. మేము ఎలా వెళ్ళాం ఎండలో? ఈ ఎండలో వెళ్ళి ఎలా తెచ్చుకోగలం? ఒకరోజు రాదంట, 15 రోజులు టైం పడుతుందంట. మళ్ళీ మాకు ఆ పాత చంద్రబాబు రోజులే మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చంద్రబాబుని విమర్శిస్తున్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఇంటికి పెన్షన్ పంపించేవారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వం వస్తే మా గతి ఇంతే అని చెప్పని ఈరోజు పెద్దవాళ్ళందరూ గారు కన్నీళ్ళు పెట్టుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పని. అదేవిధంగా మేమందరం గారు, నేను అనుకుంటున్నా రేపు జరగబోయే ఎన్నికల్లో నిజంగా పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వాళ్ళ ఉసిరే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తగులుతుంది. ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటుంటే, ఒక మంచి ఉద్దేశంతో పెద్దవాళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, కాబట్టి నేనే వాళ్ళ ఇంటికి పెన్షన్ పంపిస్తానంటే దాన్ని అడ్డుకుని ఈరోజు ఎక్కడికెక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాలంటీర్ల మీద ఎనలేని ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. ఏది ఆ ప్రేమ ఎక్కడ కనపడుతుంది? మాటల్లో ప్రేమ చూపిస్తున్నారు, చేతల్లో వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలు. సస్పెన్షన్ కానివ్వండి, సస్పెండ్ చేస్తాం కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తాం కానివ్వండి, భయపెడతాం కానివ్వండి. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికెక్కడ ఈరోజు నారా లోకేష్కి ఎందుకు ప్రాణభయం? ఎందుకు? ఏం చేశారని చెప్పని, ఏం చేశారని చెప్పని, ఏదన్నా కార్యక్రమం చేశారా? లేకపోతే ఎవరితోన్నా పోరాటాలు చేశారా? ఒక్క మంచి కార్యక్రమం చేయలేదు, ఒక్కరితో పోరాటం చేయలేదు. కేవలం ఏదో బీజేపీతో కలిసాం కాబట్టి, ఏదో ఒక రకంగా హైప్ ఇప్పించుకోవాలి కాబట్టి ఈరోజు జెడ్ప్లస్ కేటగిరీ ఎందుకు?
ఎవరిని చూసి భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? ఒక పక్కేమో నేను ఉచ్చబోయిస్తాను, నా సత్తా చూపిస్తాను, నేనేంతో చూపిస్తానని చెప్పని ఒక పక్క మాట్లాడతారు. పట్టుకుంటే ఎర్ర బుక్ అని చెప్పాడు పట్టుకుంటారు. ఇంకో పక్కేమో నాకు భయం వేస్తుంది, నాకు ప్రాణభయంగా ఉంది, నాకు జడ్జిలెస్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, పోలీసులు కావాలి, గన్మెన్లు కావాలని చెప్పని ఇంకో పక్క ఉంటారు. చెప్పే మాటలు చేసే పనులు ఏదన్నా పోలికుందా? ఈరోజు మీకెందుకు ప్రాణభయం? అసలు మీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? మీకు మీరే ప్రాణభయాలని చెప్పని ఇది చేసుకుని మీకు మీరే మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో పెట్టుకుని ఏదో సింపతి పరంగా ఓట్లు పొందాలనుకుంటే ప్రజానీకం ఈరోజు వాళ్ళు కళ్ళం నీళ్లు తెచ్చుకుని పెన్షన్ రాలేదు బాబు, మేము చెప్పే లోపలే వాళ్ళే టీవీలో చూసి అలాంటి వాడిని ఏం చేయాలి, తరిమి కొట్టండి అని మాకు చెప్పే విధంగా ప్రతి అవ్వాతాత అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుకి ఈ పాటికి పెన్షన్ తీసుకుని మందులు తెచ్చుకునే వాళ్ళం, కానీ ఆ చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు మాకు పెన్షన్ రాలేదు అని ప్రజానీకం అవ్వ పెద్దలు అందరూ కూడా బాధపడే స్టేజ్కి తీసుకొచ్చారు. కాబట్టి తప్పకుండా ప్రజానీకం ఇది గమనిస్తుంది. ఎందుకంటే సేవ చేసే వాళ్ళని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచి జరుగుతూ ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పెన్షన్ తీసుకునే రకం ఈరోజు 85 సంవత్సరాలు ఒక ఆమె అంటుంది. మేము లైన్లో నుంచి చచ్చిపోతే కానీ ఆడికి కళ్ళు చల్లారు అనుకుంటా. అలాంటి రాజకీయం చేసేవాడిని మేము ఎంకరేజ్ చేయమని పెద్దలు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఏ స్థాయికి దిగజారో దాన్ని బతికే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఒకటే విషయం, ఇప్పుడు దాకా ఈ ఏరియాకి గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే 2 టైమ్స్ చేసి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే దత్తత తీసుకున్నాను అన్నాడు. ఈ డివిజన్ దత్తత తీసుకుని ₹1 ఖర్చు పెట్టలేదు. నేను గద్దె రామ్మోహన్కి 2 సార్లు చెప్పాను, నీకు దమ్ముంటే వచ్చి నువ్వు అక్కడికి ఇక్కడ ఫోటోలు దిగడం కాదు, మా డివిజన్కి నువ్వు దత్తత తీసుకున్న డివిజన్కి రా, ఏ రోడ్డు వేసావో. టీడీపీకి బలం బలగం కార్యకర్తలే అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. మైలవరం పట్టణంలో సోమవారం రాత్రి బూత్ల ప్రతినిధులు నాయకులతో సంఘీరావం సమీక్ష సమావేశంలో విజయవాడ పార్లమెంటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు, జన సైనికులతో కలిసి ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ధ్యేయం ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే అన్నారు. మన ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందంటూ ఆరోపించారు. 2018 నుంచి 23 చివరి దాకా ఆ పార్టీలో పనిచేస్తా, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా. ఎన్నికలకు ముందు 2018 పార్టీలో చేరేటప్పుడే ముఖ్యమంత్రి గారిని అడిగాను పలు విషయాల మీద, అమరావతి విషయం కావచ్చు, అభివృద్ధి విషయాలు కావచ్చు, ఇత్యాది విషయాలు. నేను శాసనసభ్యుడిగా గెలిచిన తొలి ముఖ్యమంత్రి గారి కలయిక నుంచి చివరి వరకు అడిగింది నేను మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు. మరుసుమల్లి దగ్గర నుంచి మండలంలో, నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను రిజర్వాయర్ల కింద మార్చమని, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు సరి చేసుకోవాలని. మన బలగం అంటే మీరే. ఎందుకంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీల వ్యవస్థ వచ్చిన తర్వాత అత్యంత సుశిక్షితులైనటువంటి బలం బలగం కలిగిన పార్టీ తెలుగుదేశం. ఎన్ని అవాంతరాలైనా, ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ తట్టుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి పార్టీ ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరవేయడానికి నాయుడు గారు ఆ రోజు పెద్ద రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు లేదా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వేగంగా ముందుకెళ్లారు తప్పితే వ్యతిరేక దూరంలో ఆలోచించి ఆ పథకాలు నడిచి అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోరా. యువకుడు ముందు చూపు కలిగి ఉంటాడు, అట్లాగే అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తే దాన్ని, ఎందుకంటే అమరావతి ఉన్న ప్రాంతం కావచ్చు, పక్కనున్న పొరుగు నియోజకవర్గాలు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజలు దీవించి గెలిపించారు. కానీ మీరు మాట తప్పి 6 మాసాలు గడవక ముందే
పోయినసారి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసి రేపు పొద్దున వైజాగ్ తరలిస్తా, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమైనా నేను లోకేష్ బాబు రెడ్డి గారు నేను అభివృద్ధి లేదని తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ 3 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పిఠాపురంలోని ఒక హోటల్లో పార్టీలో చేరిన న్యాయవాదులు, వైద్యులు, వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 లక్షల మంది పైచిలుకు ఉన్న ప్రజలతో తనకు ఫోటో తీయించుకోవాలని ఉందన్నారు. చేరికల సందర్భంగా జరుగుతున్న సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు కూడా తనతో ఫోటోలు దిగడానికి ముందుకు రావాలని ఉన్నా రాలేకపోతున్నారని చెప్పారు. మన టీ టైం ఉదయ్, నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక 25,000 మందికి 2017లో ప్రారంభించి 4,000 సంస్థలు, 4,000 ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్ బక్స్ లాగా, ఒక బరిస్టా లాగా, కాఫీ డే లాగా 10 లక్షల ఖర్చుతోటి 4,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి అందరూ మనకి డిగ్రీ చేసి, మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని 2 సంవత్సరాలు 10 లక్షల ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి 2017లో స్టార్ట్ చేసిన 2000 వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024కి 4,000 అవుట్లెట్స్ పెట్టాడు. దాంట్లో 1,100 మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మన నేల నుంచి వచ్చినాడు. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో 4 నుంచి 6 మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్, మనకి టీ టైం ఉదయ్. ఆ ఉదయ్ని ఈ రోజున మనందరం కూడా నాతో పాటు ఉదయ్ని, టీ టైం ఉదయ్ గారిని, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద, తెలుసు కదా గాజు గ్లాసు, పగిలే కొద్ది పదులే కొద్ది గాజు గ్లాసు. కుల మత రాజకీయాల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే సీఎం జగన్ ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైందన్నారు. కుల ముద్ర వేసి అమరావతి రాజధానిని నాశనం చేశారన్నారు. కోవిడ్ సమయంలో కోవాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి తెలుగోడి సత్తా చాటిన భారత్ బయోటెక్ పై కూడా కుల ముద్ర వేశారన్నారు. దీంతో ఏపీలో 1,200 కోట్లతో యూనిట్ పెట్టాలి అనుకున్న ఆ సంస్థ ఒరిస్సాకు తరలి వెళ్లిపోయిందన్నారు. నాకు మంగళగిరికి వచ్చే ఒక విజన్ ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అది ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది పక్కన పెడితే ప్రతి యూనిట్ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పార్కులు లేవు, బేసిక్ అమ్యూనిటీస్ లేవు. సో యూనిట్గా తీసుకుని దాని తర్వాత జోన్, ఆ బేస్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ నిన్నటిగా అవసరాలకు ఈరోజు కడతాం, అట్లా కాదు. రాబోయే 25 సంవత్సరాలు డిమాండ్ చూసుకుని మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి. మంగళగిరిలో మూసీ నది కూడా తయారైంది. మనకి రైతులకి గొడవలు, రైతులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, అపార్ట్మెంట్ బ్లాక్ అసోసియేషన్ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇద్దరు ఒకటే కోరుతున్నారు, భూగర్భ డ్రైనేజ్ పెట్టండి, ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయండి, మా సమస్య పరిష్కరించండి. అది నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. రాబోయే 20 సంవత్సరాల డిమాండ్ వేరీ చేసుకుని తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది నీరు. పక్కనే మనకి కృష్ణపాలెం. ఇక్కడ చాలా మందికి తెలియదు, ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఏ నట్టు, ఏ బోల్టు, ఏ ఎక్విప్మెంట్ కొనాలి కూడా ఆర్ఎఫ్పిలో ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి వచ్చినప్పుడు కమిటీ వేసి
ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తేల్చి చెప్పేశారు. అంత ట్రాన్స్పరెంట్ గా చేశారు. సో బాబు గారు ఎప్పుడు నమ్మేది స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది ఆయన బలంగా ఎప్పుడు నమ్ముతారు. హీ లుక్స్ అట్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ. ఇన్ఫాక్ట్ ఏ కేసు, ఏ దొంగ కేసు అయితే పెట్టారో, ఏ మోడల్ పైన అయితే కేసు పెట్టారో, దట్ మోడల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ గుజరాత్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆయన అమలు చేశారు. అది 2014 ముందర ఆ మోడల్ మనం అమలు చేశాం. దానిపైన దొంగ కేసు పెట్టి బాబు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. నిన్నగాక మనం మళ్ళీ చెప్పారు, వాళ్ళు గెలిస్తే ఇంకో తాను ఉన్నత కుటుంబంలో పుట్టడం తన తప్పు కాదని ప్రతిపక్ష నేతలకు చురకలంటించిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గం జనసేన, బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయన్నారు. త్వరలోనే శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పూజలు అనంతరం నియోజకవర్గ పర్యటనకు వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటానన్నారు. మూడు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం, పోతిన మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు. ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం. లోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర, మా ఫ్యామిలీకి. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా. అనేక చదువుకోవడానికి ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది, నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటాయి కానీ అందులో నిజం లేదు. కానీ పనిచేస్తున్నారు. నేను ఇంకా అఫీషియల్గా అసలు మొదలు పెట్టలేదు. ఈ లోపల అందరం కలిసాం, మేము అందరం మాట్లాడుకుంటున్నాం. మాకు ఎటువంటి రకమైన సమస్యలు లేవు అసలు. ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళాలంటే అన్నీ అందరికీ అన్నీ తెలుసు అని నేను చెప్పను. కానీ కేశినేని నాని గారు స్థాయికి నేను దిగలేను, అంతవరకు అయితే సమాధానం చెప్పగలను. ఆయన అంత దిగజారిన స్థాయికి ఎందుకు దిగిపోయారు? ఆయన నా దగ్గర మేము కలిసి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఒక మంచి వ్యక్తిగానే నేను చూశాను. ఆయన స్థితి ఇంత దారుణంగా తయారవుద్దని, ఇంత త్వరితగతిగా ఇలా స్టాండర్డ్స్ ఇలా దిగిపోతాయని నేను ఎప్పుడూ ఊహించలే. నేను ఇప్పుడు ఆయన్ని సానుభూతి తప్ప నేను ఇంకేం చేయలేను. నేను చూస్తున్నాను కొన్ని కామెంట్స్, ఒక ధనికుడిని తెచ్చిపెట్టారు. ధనికుడు అని ఇప్పుడే తెలిసిందా? నేను ధనికుడుగానే పుట్టాను, అది పుడతాం తప్ప. అందరూ ధనికులు అవ్వాలనే కదా కోరుకుంటాం. అందరూ అవ్వాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. ఆయన ఏదో అలాంటి లూజ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కామెంట్స్కి నన్ను అడగొద్దు. నేను ఆ స్థాయికి దిగలేను. కూటమి అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేశారు. అదే నేను అప్లికేషన్ పెట్టి సంపాదించింది కాదు కదా. నేనైతే విజయవాడ నగరంలో నాకు ఇది వచ్చినందుకు ఒక అదృష్టంలాగా పడిన. మా శ్రీరామ్ కూడా అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి అదే నెక్స్ట్ టైం కలిసి పనిచేద్దామని డిసైడ్ చేసాం. ఈ చిన్నవి ఎప్పుడు తృప్తులు, సంతృప్తులు, అసంతృప్తులు ఉంటాయి. అవి సర్దుకొని పోతాం. నేను ఎవరి కష్టం వాళ్ళది. ఉన్న వద్దులో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది మనం చేయాలి. చేసి ప్రజల అభిమానం పొందాలి. మన్నన పొంది మన ఓట్స్ డెఫినెట్గా సంపాదించుకోగలనని నాకు నమ్మకం ఉంది. ఇంటి వద్దే 5 పోలింగ్ సిబ్బందితో ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన
పోస్టల్ బ్యాలెట్ వినియోగం పైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు పోలీస్ స్టేషన్ కు వచ్చి గాని ఇంటి వద్ద నుంచే కానీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సన్నద్ధత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి అనేది చంద్రబాబు ప్రయత్నమని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని వెల్లడి. ఎన్నికల పర్యటనలో భాగంగా 62వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారిలో ధైర్యం నింపడానికే మార్చ్ పాస్ట్ ను నిర్వహించామన్న ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడి. కార్పొరేట్ల మేలు కోసం చిన్న మధ్యతరగతి వ్యాపారులను మోదీ సర్కార్ దెబ్బతీస్తోందని మండిపడ్డ సిపిఎం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు, వ్యాపారులను జగన్ ప్రభుత్వం పన్నులతో వేధిస్తోందని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.